తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో అయినా కాస్త స్లో అవుతారు, కానీ యంగ్ టైగర్ మాత్రం డబుల్ జోష్తో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు లైన్లో పెడుతూ ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తాజాగా జూనియర్ లైనప్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి ఫ్యాన్స్లో మరింత జోష్ నింపుతోంది. రీసెంట్గా వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ సినిమా వర్క్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెప్టెన్సీలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తారక్ కోసం నెవర్ బిఫోర్ రేంజ్లో కథనాలు సిద్ధం చేస్తున్నారు గురూజీ. ఫస్ట్ టైం మైథలాజికల్ కథతో మూవీ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ను గాడ్ ఆఫ్ వార్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. కథ పరంగానే కాదు, మేకింగ్, టేకింగ్, స్కేల్ పరంగానూ ఈ ప్రాజెక్టును నెవర్ బిఫోర్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కు మైల్ స్టోన్ మూవీ అంటే బాహుబలి మాత్రమే గుర్తుకు వస్తుంది. తారక్ సినిమాతో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రెజెంట్ వెంకీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న మాటల మాంత్రికుడు ప్యారలాల్ గా మైథలాజికల్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా కానిచ్చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. మరో ఏడాదిలో ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. షూటింగ్ కు వెళ్లడానికి ఇంకా చాలా టైం ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.